Amen. Welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all and welcome each one of you once again today for the Power Pack Pastors International Fellowship. అయ్యగారులు మీ అందరికీ వందనాలు. మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట మన యొక్క శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరొక శనివారం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా చూడటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్. సో టుడే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ పవర్ఫుల్ మెసేజ్ అండ్ వెరీ గుడ్ ప్రైజ్ అండ్ వర్షిప్. సో మన మధ్యలో ఉన్నటువంటి పాస్ట్ గారు మనీషే గారు, బ్రదర్ మనీషే గారు, న్యూ బేతేల్ గాస్పల్ చర్చ్ హైదరాబాద్ నుంచి వారి టీం మన మధ్యలో ఉన్నారు. వారు ఈ సమయంలో మనకు ఆరాధన జరిగిస్తారు. మనీషే గారు ఉన్నారా మీరు? బ్రదర్ మనీషే గారు, ప్రైజ్ లార్డ్. సో మనీషే గారు రాకమునుపుగా మనందరం కలిసి మరి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని మనందరం చూద్దాం. సో లెట్స్ రీడ్ విత్ మీ ఆల్ టుగెదర్. You are not what people calls you, you are what God calls you. You are the power-packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఓ గొప్ప యోధుడవి. నీవు శక్తి కలిగిన సేవకుడవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో బ్రదర్ మనీషే గారు ఉన్నారా? మనీషే పాస్టర్ గారు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. సో మీ అందరూ పేరు చెప్పండి, మీరు సంఘం ఎక్కడ, మీది ఏంటి అని వివరాలు చెప్పి తర్వాత మీరు ప్రార్థన చేసి 2 పాటలు పాడి ఆరాధన జరిగించండి. తర్వాత వాక్యంలోకి వెళ్ళండి. థ్యాంక్ యూ. నా పేరు మనీషే, మాది హైదరాబాద్, వెంకటరెడ్డి నగర్ అమంతపూర్లో పరిచర్య చేస్తున్నాం. న్యూ బేతెల్ గాస్పల్ చర్చ్ వెంకటరెడ్డి నగర్. ప్రశాంత్ మంచి సింగర్, మా సంఘంలో ఒక మెంబర్గా వాడబడుతున్నాడు. అదేవిధంగా మా సతీమణి మరి మేరీ, వీరిద్దరు ఇప్పుడు పాట పాడుతూ ఉంటారు, వర్షిప్ చేస్తారు. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని కార్యక్రమం ప్రారంభించుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ కొందాలు ప్రభువా. ఉదయకాలం ప్రభువా, నీ పాదాల చెంత చేరుటకు నువ్వు ఇచ్చిన ధన్యతని బట్టి నీ కొందాలు స్తోత్రం ప్రభువా. ఇక్కడ వారం ప్రభావ మమ్మల్ని అందరినీ సమకూర్చి ఈ మినిస్ట్రీలో మా మినిస్ట్రీల ప్రభావ మేము ఆరాధించడం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొందాలు ప్రభావ. కార్యక్రమం ప్రారంభిస్తుండగా మీ కృప దయచేసి మీరే మహిమ పొందండి. పాటలలో మీరు ఉండండి, స్తుతి ఆరాధన మీరు ఉండండి. వాక్యం చెప్తున్న బిడ్డ శిరచాటును మరుపరుచుకొని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రభావ మీరు మహిమ పొందమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో ఒక 2 పాటలు పాడుకొని దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక పాట పాడుకుంటూ దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. అందరికి వచ్చిన పాట, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాతో కూడా నీవే కదా. పాట పాడుకుంటూ మనందరం కలిసి దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా,
మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీవేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీవేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. దూరమైరి ఆప్తులు విరచిపోయిరి స్నేహితులు, దూరమైరి ఆప్తులు విరచిపోయిరి స్నేహితులు, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తండ్రిలా కాచిన యేసయ్యా, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుంటూ దేవుడిని స్తుతించి ఆరాధిద్దామండి. మనకందరికి వచ్చిన పాటే, ఆయన నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించును. పాట పాడుకుంటూ దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమపడదాము. మనమందరం కలిసి సమయంలో దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. అధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. మన జీవాధిపతియు ఆయనే,
జీవిత కాలమెల్ల స్తుతించేదను, ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురుగా ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురుగా ఏకీభవించిన వారి మధ్యలోన, మన దేవుని మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించేదము, కరములు తట్టి నిత్యం స్తుతించేదము, ఆయనే నా సంగీతము. బలమైన తోటయును జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను, మన శివాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదము, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించేదను, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించేదను, రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము, భక్తేదము స్తుతించము పొగడేదము, భక్తేదము స్తుతించము పొగడేదము, ఆయనే నా సంగీతము. బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను, మన శివాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను, ఆయనే నా సంగీతము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం మన చేతులు పైకెత్తి మనం అందరం కలిసి దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమపడతామండి. ఉదయ కాలంలో మనం అందరం కలిసి ఆయన నామాన్ని స్తుతించే అవకాశం, మన నామాన్ని గణపరిచే అవకాశం దీని మనకు అందరికీ ఇక్కడికి వచ్చిన సేవకులందరికీ దేవుడు దయచేసిన విధానం బట్టి మనం అందరం కలిసి దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమపడతాము. మంచి అవకాశాన్ని ఉదయ కాలంలో మనకు అందరికి మంచి అవకాశాన్ని దేవుని స్తుతించే అవకాశము మనకందరికీ దేవుడు దయచేసి ఒక యూనిటీగా ఒక మంచి కుటుంబంగా మనం అందరం చేసినందుకు మనం అందరం కలిసి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమపడతాం. మనం చేసిన మేలును బట్టి ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన ఎంతో ఉన్నత దేవుడు. మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహిమపడతాం. సమయంలో దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరు ఉన్న చోట్ల మనం అందరం కలిసి దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమపడతాం. మన కళ్ళు మూసుకొని మన యొక్క చేతులు పైకెత్తి ఆకాశం మందు మన దేవుడు ఉన్నాడు కాబట్టి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఉన్నాడు, ఆలోచనకర్తైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామనుకుని ఉంటారో అక్కడ ఆయన సన్నిధిని ప్రస్తుతం ఉంటుంది కాబట్టి, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు కాబట్టి మనం అందరం కలిసి దేవుడు స్తుతించి దేవుని నామాన్ని మహిమపడతాము. సమయంలో స్తోత్రములు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, స్తోత్రము నీ వాక్షరకరుడు ఆలోచనకర్త తండ్రి ప్రభా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చేసుకుంటూ మాకు ఇచ్చిన అవకాశం పడి నీకే స్తోత్రము తండ్రి ప్రభా. వాళ్ళందరూ ఏర్పరచుకున్న దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. ఉదయ కాలంలో సేవకులు అందరూ కలిసి శక్తి కలిగిన ఆరాధన చేసుకున్నాక ఇచ్చే అవకాశం పడి నీకే వందనాలు, స్తోత్రము తండ్రి ప్రభా. మేమందరం కలిసి నీ నామం స్తుతించే అవకాశం నాకు అందరికీ దయచేసిన గొప్ప దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి ప్రభా. రాజులకు రాజా ప్రభులకు ప్రభా, రానాయన్న గొప్ప దేవుడా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ఎంతో పరిశుద్ధ దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. మా కోసం చేసిన త్యాగాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. మా కోసం తండ్రి ప్రభా ఈ ప్రాణాన్ని సైతం అర్పించిన గొప్ప దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. ఏమాత్రం పనికిరాని మమ్మల్ని పనికొచ్చే పాత్రగా చేసిన దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. మా జీవితాలు మార్చడానికి వచ్చిన గొప్ప దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. తిరిగి రానైన దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని పలకరించే దేవుడా, మమ్మల్ని కంటికి రెప్పల కాచి కాపాడుతున్న దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. రాత్రి మంచి నిద్ర చేసిన దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి. మన ఉదయ కాలం తండ్రి ప్రభా ఒక మంచి రోజును మాకు అందరికి మా జీవితాల్లో దయచేసిన దేవుడు, మా జీవితాలతో బహుమతిగా మరొక రోజును మాకు దయచేసిన గొప్ప దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా ఏర్పరచుకున్న దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి. జరుగుతున్న కార్యక్రమాన్ని తండ్రి ప్రభా ఆది నుంచి అంతలో జయప్రదంగా జరిగించబోతున్న దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. స్తోత్రములు తండ్రి.
నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు చాలయ్యా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా భాగ్య మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. స్తోత్రము దేవా, నీకు వందనాలు దేవా. అవును దేవా, నువ్వు మాట్లాడే దేవుడవు దేవా. నువ్వు మాట్లాడితే చాలు దేవా, మా బ్రతుకుల్లో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవానికి స్తోత్రము దేవా. మరి ఉదయకాల సమయంలో నీ దాసుని ద్వారా మాతో మాట్లాడే దేవా, అయా మా జీవితాల్లో నెమ్మదిని దయచే, శాంతిని దయచే. దేవానికి స్తోత్రము దేవా. మమ్మల్ని నడిపించేది నీ వాక్యము. దేవానికి స్తోత్రము దేవా. అయా నీ వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది. దేవానికి స్తోత్రము తండ్రి. నువ్వు మాకిచ్చిన ఈ కృపకై, ఈ ధన్యతకై నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్థుతి ఆరాధన నీ పాదాలకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. అయ్యగారు వందనాలు. అయ్యగారు వందనాలు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి అది కాక అయ్యగారు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి గోటు మరి అయ్యగారికి. Praise the Lord. Thank you so much for the wonderful praise and worship, and may God bless you all. So let's invite our pastor for speaker of the day, Reverend Dr. George Murdoch. Pastor Murdoch, welcome to Zoom Power Packed Pastors Fellowship. Once again, thank you so much for your availability and willing to teach us. So this is your time. Thank you, brothers. Thank you, brothers and sisters. It again is a great pleasure to be with you this evening and to share the word and to worship with you on this occasion. థ్యాంక్ యూ. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని నామపేట వందనాలు తెలియజేస్తున్నాం. This evening I want to talk about a couple of scriptures by way of encouragement. ఈ సాయంకాల సమయంలో మరి కొన్ని బైబిల్ వచనాలని మీతో చదివి దానిలో నుంచి నేను కొంత ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను. The scriptures that I've chosen is from St. Paul's letter to the Philippians, chapter 4, verses 4 through 8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తీసి చూడాల్సిందిగా కోరుచున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం 4వ వచనం. ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించుడి.
మరలా చెప్పుదును, ఆనందించుడి. వర్స్ 5, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. వర్స్ 6, దేని గూర్చి చింతించుకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. వర్స్ 7, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును. వర్స్ 8, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఆమేన్. Amen. Amen. Brothers and sisters, learn to embrace this deep spirit of nearness that you have with God. One of the things that St. Paul had was that nearness. సో అంటే ఈ సాత్వికమైనటువంటి మనసు, దేవునిలో ఉండాల్సినటువంటి సాత్వికమైనటువంటి మనసు, పౌలు కలిగి ఉన్నటువంటి అటువంటి మనస్సును మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది. Yeah, keeping this nearness with Christ will always motivate your tenderness towards the men and women that you're called to serve. కాబట్టి ఎప్పుడైతే దేవుడి చేత పిలువబడినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ మరి పౌలు కలిగినటువంటి మరి దేవునికి అతి సమీపంగా కలిగినటువంటి అనుభవంలోకి రావాలి. So we learn to encourage others whose labors in life may be long and difficult. మనం వాస్తవానికి అనేక దేవుణ్ణి నమ్ముకొని వారి జీవితాల్లో జరిగినటువంటి సంఘటనల ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. So we learn to rely on the nearness of God to us in the things that we do not go out as we plan. So if something doesn't go as we plan, we still trust in our nearness with God. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునికి అతి సమీపంగా నడవటం నేర్చుకుంటావో, అప్పుడు నువ్వు అనుకున్నటువంటి సంఘటనలు కొన్ని జరిగినా, ఒకవేళ జరగకపోయినా, వ్యతిరేకమైనటువంటి సంఘటనలు వస్తున్నప్పటికి కూడా నువ్వు దేవునికి దూరంగా వెళ్ళవు. ఆయనకి సమీపంగా ఉండి ఆయన చిత్తాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండగలుగుతావు. So in everything that you do in life, wherever you may be in India, in the different villages or places where you may be, just trust that the presence of God in every ordinary thing of your life. కాబట్టి నువ్వు ఎక్కడ ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి చిన్న విషయంలో దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన్ని హత్తుకొని ఉన్నట్లయితే అటువంటి అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. And because you are trusting that God is near you in your ministry, then you can rejoice, you can celebrate. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, నీ పరిచర్యలో ఆయన ఉన్నాడు అని గ్రహించి అటువంటి విశ్వాసంతో నువ్వు పరిచర్య జరిగిస్తావో, ఆ పరిచర్యలో ఎటువంటి సంఘటన జరిగినప్పుడు కూడా నువ్వు సంతోషిస్తావు. And you become a person who is known for their joy in the Lord, and that's attractive to people. ఎప్పుడైతే మరి నువ్వు ప్రతి విషయంలో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటావు నీ పరిచర్యలో, మరి ఇతరులకి నిన్ను చూసినప్పుడు నీ పరిచర్య పట్ల వాళ్ళకి ఆకర్షణ పెరుగుతుంది. So my beloved friends, I have to ask you, do you know and practice this nearness of God? Does it lead you to be joyful? కాబట్టి ప్రేమైన దేవుని సేవకులారా, మీరు ఇటువంటి దేవునికి సమీపంగా ఉండేటువంటి అనుభవంలోకి వస్తున్నారా? అటువంటి అనుభవంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారా? So in verse 6, St. Paul gives us this simple advice. It is to not be anxious about anything. 6వ వచనంలో పౌలు గారు చెబుతూ ఉన్నాడు, దేని విషయంలో కూడా మీరు చింతించకండి అని చెబుతున్నాడు. And the way we can do that, he says, is that in everything by prayer, supplication, and thanksgiving, we make our requests known to God. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రార్థన కానీ, విజ్ఞాపన కానీ, కృతజ్ఞతలు చెల్లించటంలో కానీ, వీటన్నిటిలో కూడా మనం దేవునికి అతి సమీపంగా ఉండాలి. Now, what St. Paul himself did, what he's telling the Philippians to do, my dear brothers and sisters, that's what we're
supposed to do as well. కాబట్టి మరి ఫిలిప్పీలకు రాసిన సంఘంలో ఆ సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి ఈ మాటలు అవి మనకు కూడా చెబుతున్నట్టు గనుక మనం కూడా దేవునికి అతి సమీపంగా నివసించే వారమై ఉండాలి. We just present our needs, and then we trust that God will respond in faithful love. కాబట్టి మనకున్నటువంటి ప్రతి అవసరాన్ని ఆయన సన్నిధిలోకి తీసుకొస్తాం. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆయన వాటిని మనకు అనుగ్రహిస్తాడు. And then we leave it to God how he will work in our life. ఆ తర్వాత మరి మన జీవితాల్లో ప్రతి ఒక్క జీవితాల్లో దేవుని కార్యం జరగాలి అని ఆయనకి అప్పగించుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాం. So God knows what we need. He knows our needs. Why should we be anxious about it or worry about it? కాబట్టి మనకి ఏం కావాలో ఆయనకి దేవుని మహోన్నతుడైన దేవునికి ముందే ఎరిగి ఉన్నాడు గనుక మనం దేని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. I'll give you an example. In the United States of America recently it was found out అమెరికా దేశంలో ఈ మధ్య ఒక విషయాన్ని కనుక్కున్నారు. that most pastors that are ordained and sent into the field to preach, that 20% leave in 5 years. మరి అమెరికా దేశంలో ఎవరైతే సేవ ప్రారంభించడానికి అభిషేకం పొంది సేవను ప్రారంభిస్తారో మరి 5 సంవత్సరాల లోపే వారు సేవను విడిచిపెట్టి వేరే పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు. You can't live ministry constantly anxious or constantly worried about your needs being met. Leave it to the Lord. కాబట్టి పరిచర్యలో ఉన్నప్పుడు మరి నీకున్న అవసరతల కోసం లేకపోతే దేవుని కార్యాల కోసం ఎప్పుడు ఆలోచిస్తూ చింతిస్తూ ఉన్నట్లయితే నువ్వు పరిచర్య ముందుకు వెళ్ళలేవు. Because if you endure in time, the Lord will answer those prayers and those needs. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తూ ఉంటావో ఆయనకి అప్పగించి ఆయన కోసం చూస్తూ ఉంటావో ఆయన ఖచ్చితంగా వాటికి సమాధానం ఇస్తాడు. And when you pray to God, don't simply do it simply, do it directly, just do it expectantly. కాబట్టి నువ్వు చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే పరిచర్య చేస్తున్నప్పుడు ఏదో చేయాలి కాబట్టి ప్రార్థన చేయటం కాదు కానీ అది నిజంగా జరిగిద్ది అనే ఉద్దేశంతో చేయండి. And bring other people around you. Be in a prayer group. Be people around you, people you trust to pray. కాబట్టి ఆ సమయంలో మరి నీ వంటి మనసు కలిగి నీలాంటి భారం కలిగి ఉన్నటువంటి మరి కొంతమందిని నీతో చేర్చుకొని మరి విశ్వాసంతో ప్రార్థించండి. Take the Lord's promises seriously and ask for what you truly need. కాబట్టి ఆయన దేవుని యొక్క వాగ్దానాలను ఎత్తి పట్టుకొని నీ ప్రతి అవసరం నిమిత్తం ప్రార్థించండి, ప్రభు అనుగ్రహిస్తాడు. Yeah, be honest, be straightforward about it, speak boldly about what you want the Lord to do. కాబట్టి దేవుని నుంచి నువ్వేం కోరుకుంటున్నావు, ఆయన నీ జీవితంలో నీ పరిచర్యలో ఏం చేయాలని కోరుకుంటున్నావో మరి నిస్వార్థంగా అడగండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. What you want God to do in your life personally and what you are asking the Lord to do in the people you serve. కాబట్టి నువ్వు సేవ చేస్తున్నటువంటి నీ సంఘంలో ఉన్న ప్రజలకేం కావాలి, నీకేం కావాలో దేవుని దగ్గర యథార్థంగా అడిగి పొందుకోవచ్చు. And in this way you are fearless in your fight against the devil who is trying to discourage you. ఎప్పుడైతే ఇటువంటి మనస్సు కలిగి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటావో అప్పుడు నిన్ను పరిచర్యలో నుంచి బయటికి పంపించాలని ఎప్పుడు కూడా సమస్యలను సృష్టిస్తున్నటువంటి అపవాదికి అవమానం కలిగింది. కారణం ఏంటంటే నువ్వు చింతించట్లేదు, ప్రతిదీ దేవునికి అప్పగించి ముందుకెళ్తున్నావు కాబట్టి. Paul says in all circumstances of your life to give thanks. అందుకే పౌలు గారు అంటున్నాడు అన్ని సమయాలలో మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. So the question then arises that we want to consider today is there are 3 things. ఈరోజు మరి 3 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశం ద్వారా. Do you ask for what you really need, believing that in due time you will receive it? మరి నువ్వు అడిగిన ప్రతిది కూడా ఆ సరైన సమయంలో దేవుడు ఇస్తాడనే విశ్వాసంతో నువ్వు అడుగుతున్నావా?
Just recently, I was facing a possible kidney cancer diagnosis. ఈ మధ్య కాలంలో అయ్యగారికి మరి కిడ్నీకి సంబంధించినటువంటి క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ ఉన్నారు. So I brought it to the Lord and I asked him to, give me the right way to go. And I brought other people I trusted to pray for me. అయితే ఆ సమయంలో నాకు అటువంటి బలహీనత ఉందని డాక్టర్లు చెప్పినప్పుడు వెంటనే కొంతమంది విశ్వాసులు ఒకే భారం కలిగినటువంటి వారితో కలిసి దేవునికి ప్రార్థించడం ప్రారంభించాడు. I took my first test yesterday and there does not seem to be any cancer. అయితే నిన్న మరి ఆయన ప్రార్థన చేసిన తర్వాత నిన్న వెళ్ళి మొట్టమొదటిసారిగా మొదటి పరీక్ష చేయించినప్పుడు దేవుని మహాకృపను బట్టి క్యాన్సర్ అనే వ్యాధి లేదు అని వచ్చింది. హల్లెలూయా. Hallelujah. I'm facing now they're going to do a second follow-up this coming week. And quite frankly, I simply asked the Lord to do his will in my life and to bring out his outcomes. కాబట్టి మరలా రెండో పరీక్ష నేను చేయించుకోబోతున్నాను. దేవుని నేను మరి యథార్థంగా అడుగుతూ ఉన్నాను. ఆయన ఖచ్చితంగా ఇటువంటి క్యాన్సర్ మూలాలు నా శరీరం లేకుండా ఆయన చేస్తాడని నేను నమ్ముచున్నాను. Yeah. So I mean what we do is we simply ask what we need and we believe that God will hear it and we will receive. కాబట్టి దేవుణ్ణి మనకేం కావాలో అవి యథార్థంగా అడిగినప్పుడు విశ్వాసంతో ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. And secondly, do we live trusting in the faithful promises of the Lord Jesus? రెండో విషయంగా నువ్వు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను నమ్మి జీవిస్తూ ఉన్నావా, నమ్ముతున్నావా అసలు ఆ వాగ్దానాలని, వాక్యాన్ని? Jesus said in John's Gospel, I will be with you. మరి యోహాను సువార్తలో యేసు ప్రభు అన్నారు, నేను మీతో కూడా ఉండెదను అని. He says, I will be one with you as I am one with the Father. మరి నేను తండ్రితో ఉన్నలాగున మీతోనూ ఉండెదను అన్నాడు. He also said, ask anything in my Father's name and you will have it. కాబట్టి ఆయన అన్నాడు, నా తండ్రి నామం పేరిట మీరు ఏదైనాను అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అన్నాడు. We simply pray with that kind of encouragement in our nearness with God for the sake of Christ. కాబట్టి మరి మనం దేవునికి అతి సమీపంగా ఉన్నటువంటి అనుభవంతో యేసు నామములో మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. And so finally, number 3, we simply ask ourselves, am I living the kind of life that gives evidence that I am a thankful Christian person? ఆ తర్వాత మూడో విషయంగా ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవానిగా, అంటే దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా నా జీవితాన్ని నేను జీవిస్తున్నానా అనేది గమనించాలి. My good brothers and sisters, we want to live our lives according to what we have learned and accepted in our instruction from Jesus and the apostles. కాబట్టి మరి యేసు ప్రభు వారి నుంచి అపోస్తలుల బోధ నుంచి మనం నేర్చుకున్నటువంటి ఆ బోధని అనుసరించి నడుచుకుంటున్నామా? So there's a short list, I think, that we could say. There's a short list of what we confess and that we've learned and accepted. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం కొన్ని విషయాలు మనం ఆ దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాని ప్రకారం జీవించడానికి మనం నిర్ణయం తీసుకొని ఉంటాం. All right, number 1, every person deserves respect and to be treated with dignity. కాబట్టి కొన్ని విషయాల్లో మొదటిది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా సమానమైనటువంటి ఒక మర్యాద కలిగి, రెస్పెక్ట్ కలిగి జీవించేవానిగా ఉండాలి. Yeah, and this is regardless of their social status or their accomplishments, whether they're law-abiding or in prison, they deserve respect and to be treated with dignity. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మర్యాద పొందుకోవాలి, మర్యాద కలిగి ఒక హోదా కలిగి జీవించే వ్యక్తులుగా ప్రతి ఒక్కరు ఉండాలి. Yeah. And secondly, everyone should be approached with respect and love. ప్రతి ఒక్కరు కూడా మరి మర్యాదపూర్వకంగా ఒక గౌరవపదంగా చూడాలి ప్రతి వ్యక్తిని. And St. Peter once wrote in his letter
St. Peter wrote, he said, be ready to give a reason for the hope that you have in Christ, but do it with gentleness and respect. ఇక్కడ పేతురు గారు రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు మీకు క్రీస్తు యందు కలిగినటువంటి నిరీక్షణకి కారణం మీరు ఎంతో అనుభవపూర్వకంగా మరి గౌరవపదంగా చెప్పేవారై ఉండాలి అంటున్నాడు. And thirdly, every person deserves a bit of your time to listen and to express a compassionate heart, a gentle touch, words of encouragement and love. Everyone deserves to be treated with the love that Christ showed people. కాబట్టి క్రీస్తు ఏ విధంగా అయితే మనుషుల్ని ప్రేమించాడో అటువంటి ప్రేమ మరి నీవు పొందుకోవాలి, నీవు ఇతరులకు చూపించేవానిగా ఉండాలి. And when you live according to what you've learned and accepted from Jesus and the apostles, God's peace will always be with you. ఎప్పుడైతే నువ్వు ఇటువంటి ప్రతి వ్యక్తితో సమాధానకరంగా మరి ఎప్పుడైతే మర్యాదపూర్వకంగా గౌరవపదంగా ఇతరులతో నువ్వు నడుచుకుంటావో అప్పుడు దేవుని యొక్క సమాధానం నీకు తోడై ఉంటుంది. Yeah. The Holy Spirit is always our compass that guides and urges us in actions for Jesus Christ. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా యేసు ప్రభువుకి మహిమ తెచ్చే విధంగా మనం నడుచుకోవడానికి సహాయపడుతూ ఉంటుంది. Jesus said to his disciples that he would send them this other counselor that would tell them all things. యేసు ప్రభు అన్నారు, మరి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చి సమస్తము నా గురించి మీకు బోధించును అని. So that's what we have to share from what St. Paul wrote to the Philippians in chapter 4. మరి అదే పౌలు గారు రాస్తూ ఉన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. Now in Mark the 6th chapter verse 31, Jesus gives us a wonderful invitation. మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా అన్నాడు, అప్పుడు ఆయన మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వచ్చి కొంచెం సేపు అలసట తీసుకున్నాడని చెప్పాను. ఏలనగా అనేకులు వచ్చిపోవుట నుండినందున భోజనం చేయుటకును వారికి అవకాశం లేకపోయాను. I know, brothers and sisters, that ministry can be very exhausting. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు తెలుసు పరిచర్య అనేది ఎంతో భారమైనది, అది ఎంతో కూడా అలసట తెచ్చేది విధంగా ఉన్నది. You know, long-term and even short-term demands really press in on our ministry. కాబట్టి మరి దీర్ఘకాలికమైనటువంటి గురి గాని లేకపోతే మరి అతి సమీపంలో ఉన్న గురు గాని ఇవన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి ప్రెషర్ని ఇస్తూ ఉంటాయి. Yeah. And fatigue can set in very easily, and sometimes we can become cranky and irritable with people. కాబట్టి కొన్నిసార్లు మనకి అనుకున్నది జరగనప్పుడు ఆ పరిచర్యలో కొన్నిసార్లు ఆటంకం వస్తున్నప్పుడు చాలా ఇసుకు పొందుతాం, ఇతరులతో సరిగ్గా మనం మెసులుకోలేం. So that can happen to any of us if we do not take time away to be alone with Jesus. కాబట్టి అది ఎవరికైనా జరగవచ్చు. కనుకనే మీరు ఎప్పుడు కూడా యేసు ప్రభుతో వ్యక్తిగతంగా గడిపే అనుభవంలోకి రావాలి. అప్పుడు మాత్రం ఇలాంటి అవరోధాలన్నీ కూడా జయించగలుగుతారు. Yeah. So if you take Mark chapter 6, just take that chapter, a lot of things happened that would have been very discouraging for Jesus. మరి మార్కు సువార్త 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అనేక విషయాలు ఆ అధ్యాయంలో జరిగిన సంగతులు అనేక సార్లు యేసు ప్రభు వారికి విసుకును పుట్టించేవిగా ఉన్నవి. And the greatest disappointment and disturbing thing that happened that is recorded in 6 is the beheading of John the Baptist. 6వ అధ్యాయంలో ముఖ్యంగా యేసు ప్రభు వారికి అసహనాన్ని లేకపోతే అశాంతిని కలిగించింది ఒక విషయం ఏంటంటే బ్యాప్టిజం ఇచ్చి యోహాను తల మరి నరకించబడడం. Jesus and John the Baptist were cousins, but they were more than that. They were both on the same prophetic mission. మరి బ్యాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు వారి ఇరువురు కూడా మరి సహోదరు అంటే దూరపు సహోదరులు. అయితే వాళ్ళిద్దరు కూడా ఈ సువార్త నిమిత్తం వాగ్దాన పరంగా పుట్టినటువంటి వారు.
So what happened to Jesus, according to Mark, is a series of things that was very discouraging. కనుకనే ఈ 6వ అధ్యాయం అంతట్లో కూడా అన్ని విషయాలు యేసు ప్రభు వారికి అసహనాన్ని పుట్టించేవిగా ఉన్నవి. He was rejected by his hometown of Nazareth. ఆయన మొట్టమొదటిసారిగా ఆయన సొంత ఊరు అయినటువంటి నజరేతులో ఆయనకు వ్యతిరేకత వచ్చింది. He was going from village to village preaching in Galilee, very exhausting. ఆ తర్వాత మరి గలిలయకి అవిలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పడం ద్వారా అలసట చెందారు. He instructed his apostles to go out and preach repentance like John the Baptist did. మరి ఆ తర్వాత యేసు ప్రభు వారు కూడా మరి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అనే సువార్తనే ప్రకటిస్తూ ఉన్నాడు. Then King Herod had John the Baptist executed. ఆ తర్వాత మరి రాజు అయిన హేరోదు బాప్టిజం ఇచ్చే యోహాన్ని మరి శిక్షించడం మనం చూస్తాం. So after all of these things had taken place, then he says to his disciples when they return from their mission, let us go away from the crowds and rest. అందుకే ఆ తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత కూడా యేసు ప్రభు వారు శిష్యులతో చెబుతున్నారు, సరే ఇప్పుడు కొద్దిసేపు పరిచర్యనంత ఆపేయండి, మనం వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అంటారు. So, we have to allow ourselves to listen to examine, to watch Jesus in ministry and try to follow his example. కనుకనే యేసు ప్రభు వారి యొక్క పరిచర్యను చూసి మనం దాన్ని అనుసరించి దాని ప్రకారం నడుచుకునే వారమై ఉండాలి. I know what it is like to become exhausted in ministry myself. And so I know that it is important that we take time for rest. కాబట్టి మరి పరిచర్యలో అవిశ్రామముగా పనిచేయటం అంటే ఏంటో తెలుసు. నేను కూడా ఒకానొక సమయంలో ఆ విధంగా చేసిన వాడిని. కనుకనే అటువంటి పని ఉంటుంది. కనుకనే మరి పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువుతో వ్యక్తిగతంగా గడిపే సమయం, విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఉన్నది. Because even after this time away, by the time they crossed the Sea of Galilee, there was a crowd of people there waiting for them. మరి ఎందుకంటే అప్పుడు గలిలయ సముద్రాన్ని దాటి అద్దరికి వెళ్ళినట్లయితే అక్కడ వేల మంది వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. There will always, brothers and sisters, be the crowds of people that are in need. They'll always be there. అక్కడ మరి ఆ యొక్క సముద్రం అవతల మరి అనేక మంది అవసరంలో ఉన్న అనేక సహోదరుమణులు వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. We cannot always be draining ourselves of our personal strength and resources. We must take time away to refresh. కనుకనే మనకున్నటువంటి సాయి శక్తులు వడించవచ్చు గాని కొన్నిసార్లు మరి వ్యక్తిగతంగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది. So I just have a list, and I think that our brother will put the list up in a moment. A list for you that I would ask you to ponder these things throughout the days of your ministry as a direct invitation to hear from the Lord through St. Paul. కాబట్టి పౌలు లాగా మనం మరి దేవుని నుంచి వినటానికి కొన్ని విషయాలు ఇక్కడ నేను చూపించబోతూ ఉన్నాను. Number one, always find something to rejoice about. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవునిలో సంతోషించటానికి ప్రతిసారి ఏదో ఒక కారణాన్ని మీరు వెతుక్కోండి. Because by rejoicing in the Spirit, we grow in the Spirit. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఆనందిస్తూ ఉంటావో అప్పుడు ఆత్మలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. And we need to dismiss worries and anxieties. ఆ తర్వాత మరి ఆందోళన విసర్జించే వారిగా ఉండాలి. Jesus said in the Sermon on the Mount, be anxious for nothing. అందుకే ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన అంటాడు, మీరు దేనికోసం కూడా చింతించుకుడి అని. And that's why we pray in the Lord's Prayer, give us this day our daily bread. అందుకే దేవునికి ప్రార్థించేటప్పుడు మనం అడుగుతాం పరలోక ప్రార్థనలో, ఇదిగో ఈ రోజు కావలసిన నా అనుదిన ఆహారాన్ని నాకు దయచేయండి అంటాం. And then we need to simply present
your needs before God through Christ when you're in need. Simply present them. కాబట్టి ఎప్పుడైతే నీ అవసరత ఉందో ఆ అవసరతని ఆయన సన్నిధిలో ఆయనకి అప్పగించాలి. And then give thanks in all the circumstances of your life. Just give thanks for it. కాబట్టి ప్రతి విషయంలో నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞతలు చెల్లించేవానిగా ఉండాలి. The Lord knows the end of your life, the beginning of your life and the end of your life. And during your life, there'll be circumstances that God knows the end of it. కాబట్టి నీ జీవితం ప్రారంభ దినం దేవునికి తెలుసు, చివరి దినం కూడా దేవునికి తెలుసు. ఈ మధ్య కాలంలో జరిగే కొన్ని వచ్చే సమస్యలు కానీ వ్యతిరేకతలు కానీ వాటి ముగింపు కూడా దేవునికి తెలుసు. కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. So don't allow circumstances to overtake you. Rather, realize that God is working his will through it. కనుకనే పరిస్థితులు మిమ్మల్ని ఆధీనపరచుకోవడానికి మీరు అనుమతించకూడదు కానీ దేవుని ఆధీనంలో ఉండటానికి ప్రయత్నించండి. And then live according to what you have learned and accepted in the faith. Just live that out. Really let faith be your shield and your armor in the world. కాబట్టి నువ్వు మరి విశ్వాసముతో జీవించడం నేర్చుకోండి. ఆ తర్వాత నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించండి. And then when it is necessary, come away to a place more remote and rest. Just rest. కాబట్టి మరి కొన్నిసార్లు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని సన్నిధిలో ఒంటరిగా గడపటానికి లేకపోతే ఏం పని చేయకుండా ఒక రోజంతా దేవుని సన్నిధిలో గడపటానికి మీరు నిర్ణయం తీసుకోండి. So we all need what people refer to as vacation in our life. And the word vacation comes from a Latin word meaning to empty oneself of your problems and just be before God. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో విశ్రాంతి అవసరం. వెకేషన్ అనే మాటకి దాని అర్థం ఏంటంటే నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవటం. అంటే నీ మైండ్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు, ప్రయత్నాలు, ఆ యొక్క దిగులు, చింత అవన్నీ కూడా ఖాళీ చేసుకొని ఏమి లేకుండా కొన్ని రోజులు గడపాలి. Yeah, and teach those around you that are confused, that are like sheep without a shepherd, all the things that you have come to know and believe about Jesus. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుమని మరి ఈ సంగతులన్నీ కూడా నీ చుట్టుపక్కల ఉన్న నీ సంఘస్థులకు నువ్వు చెప్పాలి. Jesus is the good shepherd. He will shepherd the souls under your care. యేసు ప్రభువారు మంచి కాపరి. ఆయన కింద ఉన్న ప్రతి గొర్రెని ఆయన చక్కగా మేపుతాడు. In my ministry, I counseled with a woman for 2 years before she began to embrace the truth and believe that Jesus loved her. Left her? Yeah, he loved her, even though she didn't feel loved. So for 2 years, I counseled with her on a regular basis until she came to faith in Jesus and knew that he loved her. మరి నేను నా పరిచర్యలో ఒక స్త్రీతో నేను మాట్లాడాను, పరిచర్య చేశాను. ఆమె ఒక 2 సంవత్సరాలు ఆమెకి సువార్త చెప్పిన తర్వాత అప్పుడు 2 సంవత్సరాలకు తన జీవితాన్ని దేవునికి అప్పగించుంది. ఆ సమయంలో ఆమె తెలుసుకున్న సత్యం ఏంటంటే, అరే నేను దేవునిలోకి రాకముందు కూడా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు, దేవుడు నా జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు అని ఆమె గుర్తించగలిగింది. Yeah, so she was a very wounded sheep of the flock, but eventually got victory. అయితే ఆమె గాయపడ్డటువంటి ఒక గొర్రె పిల్లలాగా ఉంది. అయినప్పటికి కూడా ఆమె మరి స్వస్థత పొంది విజయం పొందింది. And finally, I think we need to let the peace of God, which is beyond all understanding, to really stand guard over our hearts and minds in Jesus. కాబట్టి దేవునికి సమీపంగా ఉండి మన హృదయాలను, మనసులను ఎటువంటి ఉద్రేకత లేకపోతే ఎటువంటి నిరుత్సాహానికి పోకుండా ఆయన సన్నిధిలో విశ్రాంతి తీసుకునే వారిగా ఉండాలి.
So I would leave you with this thought and then with a prayer. The thought is this, that when our life is centered on Jesus Christ, ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారి మన జీవితంలో ప్రాముఖ్యంగా ఉంచుకొని బ్రతుకుతూ ఉంటామో, and we remembered all the pain and suffering that he in fact went through, యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆయన ఎంత బాధని, ఎటువంటి కష్టాన్ని, ఎటువంటి శ్రమని భరించాడు అని గుర్తు చేసుకున్నప్పుడు, and when he was carrying his cross through the streets of Jerusalem, he had time to stop and speak compassionately to the women. ఆయన ఆ భారమైన సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో వెళ్తున్నప్పుడు ఆయన స్త్రీలను, తన తల్లిని, స్త్రీలను చూసినప్పుడు ఆయన ఒక్క నిమిషం ఆగాడు. And when he was on the cross, he forgave all those that persecuted him. ఆయన ఒక్క నిమిషం ఆగి ఆ స్త్రీలతో మాట్లాడాడు అక్కడ. ఆ తర్వాత సిలువ మీద ఉన్నప్పుడు కూడా, తన ప్రాణం విడవబోయే ముందు కూడా మరి తనని హింసించిన వారిని క్షమించాడు. And he took one of the men crucified with him who expressed faith into paradise. మరి ఎవరైతే తనతో పాటు సిలువ వేయబడ్డాడు ఆ దొంగ, మరి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన పరలోకానికి తీసుకెళ్ళాడు. And when Peter denied him 3 times, he forgave him. పేతురు 3 సార్లు యేసు ఎవరో నాకు తెలియదని బొంకినప్పటికి కూడా ఆయన్ని క్షమించాడు. And when the apostle St. Thomas refused to believe that he had risen from the dead, he still forgave him. మరి తోమా కూడా మరి నేను చేత్తో పట్టుకొని మరి రుజువు చూస్తే తప్ప నేను నమ్మను అన్నప్పటికి కూడా ఆయన్ని తిరస్కరించలేదు, ఆయన ప్రేమించాడు. One last true example that I have from my ministry. నా పరిచర్యలో జరిగిన మరొక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. In the southern part of the United States of America, there are many African American pastors. మరి అమెరికా దేశంలో దక్షిణ ప్రాంతంలో అనేక మంది నల్ల జాతీయులైన సంఘ కాపురులు ఉన్నారు. And for many decades, their ministry was very difficult. మరి కొన్ని సంవత్సరాల వరకు ప్రారంభంలో వాళ్ళ పరిచర్య చాలా కష్టతరంగా ఉంటుంది. So I knew a pastor in Mississippi, that's a state in the United States. మరి మిసిసిపి అనే ఒక రాష్ట్రంలో ఒక పాస్టర్ గారు నాకు తెలుసు. And he told me this story. ఆయన ఈ కథను నాతో చెప్పాడు. He had one evening told his wife, I'm leaving the ministry. I can't do this anymore. ఆయన అన్నాడంటే తన భార్యతో, ఆయన నల్ల జాతీయుడైన సంఘ కాపరి, ఆయన అన్నాడు తన భార్యతో ఒక సాయంకాల సమయంలో, అమ్మా నేను ఈ పరిచర్ని కొనసాగించలేను, నేను ఈ పరిచర్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను అన్నాడంట. And he said that tomorrow after the service, during the service, I'm going to tell everyone that I'm resigning and I'm leaving. కాబట్టి రేపు మరి ఆ యొక్క ఆరాధన సమయంలో అందరితో నేను చెప్పబోతున్నాను, అందరితో అనౌన్స్మెంట్ చేయబోతున్నాను, అమ్మా నేను మరి రిజైన్ ఇస్తున్నాను, నా పాస్టర్ పోస్ట్కి నేను పరిచర్ని విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పబోతున్నాను అన్నాడు. The ministry has become too difficult for me. పరిచర్య అనేది చాలా కష్టతరంగా ఉంది. In the middle of, he told me this himself to my face. మరి ఆయనే, ఆ పాస్టర్ గారి నాతో స్వయంగా ఈ మాటలు చెప్పాడు. In the middle of the night, he was awakened. ఆ రాత్రి భార్యతో ఆ మాటలు చెప్పి పడుకున్నప్పుడు అర్ధరాత్రి ఆయనకి మెలకు వచ్చి మేల్కొన్నాడంట. He went into the kitchen for a drink of water. నీళ్లు తాగటం కోసం ఆయన వంటగదిలోకి వెళ్ళాడు. When he came back to his bedroom, Jesus was sitting on the end of his bed. ఆయన ఎప్పుడైతే తిరిగి తన మంచం దగ్గరికి, తన బెడ్రూమ్ లోకి వచ్చాడో, ఆయన ఎక్కడైతే ఏ మంచం మీద పడుకొని ఉన్నాడో ఆ మంచం మీద యేసు ప్రభువు కూర్చొని ఉన్నాడంట. Jesus invited him to sit down beside him. అప్పుడు యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే యేసు ప్రభువు ఆయన్ని ఆహ్వానించి తన పక్కన కూర్చోమన్నాడంట. And Jesus said to him, I am with you, I am always with you, I want you to continue. ఆయన అప్పుడు అన్నాడు, నేను నీతో ఉన్నాను, సదాకాలం నీతో ఉన్నాను, కాబట్టి నీవు నీ పరిచయాన్ని కొనసాగించాలని నేను కోరుతున్నాను అన్నాడంట.
he said, do not give up. మరి నీ పరిచర్యని ఆపొద్దు, నువ్వు మరి పిరికివానిలాగా నీ పరుగు పందాన్ని ఆపొద్దు అన్నాడంట. And so the pastor was so excited, he turned and shaken his wife awake. అయితే వెంటనే ఆ పాస్టర్ గారు ఆ మాటలు విని చాలా సంతోషంతో తన భార్యని నిద్రలేపాడు. He said, look, Jesus is here. అప్పుడు ఆయన చెప్పాడు, చూడు మరి ఇక్కడే యేసు ప్రభువారు ఈ గదిలో ఉన్నాడు అని. And when he turned back around, Jesus was gone. అయితే ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసరికి అక్కడ యేసు ప్రభువు లేరు. And this is what he said to me. ఈ మాటలు నాకు ఆయన స్వయంగా చెప్పాడు. Do not give up. Jesus said not to give up. And so he said to his wife, we're not giving up. అప్పుడు యేసు ప్రభువారు నీ పరిచర్య ఆపొద్దు అని చెప్పాడు కాబట్టి నేను ఈ పరిచర్యను ఆపట్లేదు, కొనసాగించబోతున్నాను అన్నాడు. And when this pastor was telling me this story, when he was telling me what happened to him, he said, I have told this to many people and no one believed me. ఆ తర్వాత ఆ పాస్టర్ గారు నాతో ఈ మాటలు అన్నాడు. ఏంటంటే ఇదే మాటలు అనేక మందితో చెప్పాను, యేసు ప్రభు నాకు కనిపించి ఈ విధంగా చెప్పాడని, కానీ ఎవరు కూడా నమ్మలేదు అన్నాడు. Brother and sisters, I know Jesus has visited people and I know those people and I believe them. మరి సహోదరులారా, లోకంలో యేసు ప్రభువారు అనేక మంది కనిపించాడు, అనేక మందితో మాట్లాడాడు. మరి ఆయన ఆ విధంగా మాట్లాడాడు, కనిపించాడని నేను నమ్ముతున్నాను హృదయపూర్తిగా. I can only say that I have been encouraged myself personally by my relationship with Jesus Christ. He has not come to me personally in the flesh, but I know he is always with me. మరి ఆయన శరీరధారిగా నాకు ఎప్పుడు కనపడలేదు, కానీ ఆయన సన్నిధి ఎప్పుడు నాతో ఉందని నేను అనుభవిస్తూ ఉంటాను. I have many people in my life who have encountered the living Christ, and they have, in times of discouragement, and he has transformed their lives. మరి నాకు తెలిసిన వాళ్ళే చాలా మందిని దేవుడు దర్శించాడు. వారు దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఆదరించిన సాక్ష్యాలు నేను విన్నాను. Those of us who live and breathe and preach and teach the living Christ all ought to live as if he is in us. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన గురించి బోధిస్తున్నారో, తప్పనిసరిగా నమ్మాల్సింది ఏంటంటే ఆయన వారితో సదాకాలం ఉన్నాడు అని. Our words should be his words. Our hands should be his hands. Our feet should walk where he walks, and our hearts ought to be like his. కాబట్టి మన మాటలు ఆయన మాటలు మన మాటలు అవ్వాలి, ఆయన పాదాలు మన పాదాలు అవ్వాలి, ఆయన తలంపులు మన తలంపులు అవ్వాలి. So brothers, let me close with this prayer. ఈ ప్రార్థన చేసి నేను ఈ మాటలు ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. Gracious God, our Heavenly Father, you gave your only begotten Son that everyone who would believe in him should not perish. తండ్రి, మరి ఈ సమయంలో నీ కుమారుణ్ణి మరి ఎవరు కూడా నశించిపోకూడదని నీ కుమారుని అనుగ్రహించారు. I pray, Father, that you would send your Spirit to encourage us to live as Christ lived. కాబట్టి నాయన, మరి మీ యొక్క కుమారుని పంపించి ఎవరు కూడా మరి దిగులు పడకుండా, చింతించకుండా, కృంగిపోకుండా ఉండడం కోసం మీరు వారిని చేస్తూ ఉన్నారు. That even more and more people may come to know Jesus Christ and also experience what we know, the peace that he brings. అంతేకాకుండా నాయన, మరి ఇంకా ఎక్కువ మంది యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగి మరి మీరు అనుగ్రహించు సంతోషాన్ని అనుభవించుదురుగాక. Gracious God in heaven, we believe the promise that if we ask this in the name of Jesus, you will give it to us. యేసు నామములో మేము ఏమడిగినను నమ్మి అడిగినట్లయితే మీరు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. The peace that passes understanding and the mind of Christ. నాయన, మరి క్రీస్తు మనసు మరియు ఆయన మీ యొక్క చిత్తాన్ని గ్రహించగలిగే మనస్సుని మాకు అనుగ్రహించండి.
We ask this in his holy and powerful name, Jesus Christ. Amen. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శక్తి కలిగిన నామములో ఈ మాటలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Hallelujah. Amen. Praise the Lord. Hallelujah. Praise the Lord, Pastor. Thank you so much for the wonderful word. Thank you. Would you mind if we pray for you for your second test? Yes. Yeah, I have a second test. I would ask our coming. pastor, one of the pastors to pray for you. Yes. For your second test. It's Yes, going to be thank you. normal. I strongly believe and we pray. అయ్యగారు మీరు ఇప్పుడు అయ్యగారు చెప్పిన సాక్ష్యం విన్నారు కదా. మరి మరి ఇంతకు ముందు డాక్టర్లు ఆయన చెప్పాడు కిడ్నీలో క్యాన్సర్ కణాలు ఉన్నాయని. కానీ ప్రార్థన చేసిన తర్వాత మొదటిసారిగా వెళ్ళి పరీక్షించినప్పుడు ఏమీ లేవు అని వచ్చిందంట. ఇప్పుడు మరలా రెండో టెస్ట్ చేయబోతున్నారు. సో దీనిలో కూడా ఏమి లేవు, అసలు క్యాన్సర్ లక్షణాలు లేవు అని చెప్పులాగున అటువంటి రిపోర్ట్ రావాలని ఇద్దరు విశ్వాసంతో గట్టిగా బలంగా ప్రార్థన చేయండి. అన్మ్యూట్ చేసుకొని తొందరగా ఎవరైనా ప్రేరేపణ గల్లోళ్ళు ఇతరుల కోసం ఎదురు చూడకుండా అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన స్టార్ట్ చేయండి, ప్రేయర్ చేయండి. దేర్ షుడ్ నాట్ బి ఎనీథింగ్ ఇన్ హిస్ బాడీ. మీ పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా ప్రియుల మీద ఆస్తున్న నుండి ఆయన జార్జి సార్ చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసుని ప్రభుత్వ కాలం మీరు సజీవులుగా ఉంచి మీ మరుగుపరిచి మీరు బలపరిచి భద్రపరిచి మీరు ఇచ్చిన స్వస్థతకై మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. వెళుతుండగా సంపూర్ణమైన స్వస్థత కలుగునుగా, యేసుక్రీస్తు నామములో బలమును పొందునుగాక, అనేక ప్రాంతాల్లో గొప్ప పరిచర్య జరిగించబడునుగా అని పలుకుతున్నాం. తనకి స్తోత్రం. ఆయన ఇప్పుడే జార్జి సార్ మీరు దర్శించండి నాయన. శరీర బలమత రుగ్మతలన్నిటిని మీరు రక్త ప్రోక్షించి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలుగునుగా అని పలుకుతున్నాం. దేవా మీ స్తోత్రాలు. మీ దాసుని దర్శించండి. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన రిజల్ట్స్ రావడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తా ఉన్నాం. దేవా మీకు స్తోత్రాలు. ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు అయ్యా, మీ దాసుడు మీ పరిచయలో ఉంటుండగా అయ్యా మీరు గొప్ప బహుమానంగా మంచి నడిపించండి. మీ కృపాక్షేమం మీ దాసునితో ఉంచండి. మీ దాసుని పరిచర్యతో కుటుంబంతో ఉంచండి. దేవా మీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ సేవకులుగా మీ పదాలు పట్టుకొని నడుస్తుండగా ప్రభువా మీ కరుణాస్తము, మీ ప్రేమగలస్తం, మీ దయగలస్తంతో మీరు తాకి ముట్టి సంపూర్ణమైన స్వస్థత విడుదల, సంపూర్ణ ఆరోగ్యం బలము కలిగిన ఆయన భవిష్యత్తు కాలమైన అనేక ఆత్మీయ పాఠాలను అనేక మంది బిడ్డలకు బోధించడానికి కృప చూపమని, మీ దాసునికి మంచి స్వస్థత ఇచ్చి డాక్టర్ కూడా మంచి రిజల్ట్ ఇవ్వడానికి మీరు కృప చూపు మై పొందమని, మీ దాసుని ద్వారా మంచి ఆరోగ్యానికి ఇచ్చి మేమందరం కూడా ఆనందించే భాగ్యాన్ని కూడా మీరు దయచేయమని అయా నడిపిస్తున్నాం. మేము మా పిల్లల మీద దాస్తున్నాయన అయా సార్ను బట్టి కూడా మీకు కొందనాలు. ఈ ఇంటర్నేషనల్ పరీక్షలలో ఇంతకాలం మీరు నడిపించారు. మీ దాసుడికి కావాల్సిన బలములు, శక్తిని, ఆరోగ్యాలు ఇచ్చి పరీక్షలలో కూడా వాడుకోమని, కుటుంబాన్ని కూడా దీవించమని, దీనిలో పాల్గొన్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా అయా జార్జి సార్ గారిని మరోసారి మీరు దర్శించి దీవించి స్వస్థత దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్. Amen. One more person. Final. Thank you. చేయండి ఒకడు. పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభువా. ఈ దినాన్ని నీ సేవకుల ద్వారా దివ్యమైన వాక్యమును వినటానికి నీ కృప చూపించావు ప్రభా. ఆ యొక్క సేవకుని కొరకు ప్రార్థిస్తా ఉన్నాము. నీ సేవకులైన మేమందరము కూడా నీ సేవకుని గురించి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. గాయపడిన హస్తముతో ఆ బిడ్డని నాయన పరిపూర్ణమైన స్వస్థత కలుగుటకు నీ కృపను అనుగ్రహించండి నాయన. ప్రార్థన చేస్తే నాయన నువ్వు ఆలకించే దేవుడు అయి ఉన్నావు కనుక ప్రభా డాక్టర్లను ఉండి పరిపూర్ణమైన స్వస్థత విడుదల బిడ్డకి కలుగును గాక ప్రభా. మంచి సాక్ష్యము పలుకుటకు నీకు అనుగ్రహించండి. ఇది నన్ను చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రభు నువ్వే సహాయం అనుగ్రహించి తండ్రి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యం సేవకునికి కలుగును గాక ప్రభు నీకు వందనాలు చెల్లిస్తాం. వారి ద్వారా ఇంకను అనేకమైన ఆత్మలు అనేకమైన జనాంగాన్ని నడిపించుటకు ప్రభు నీ కృపను అనుగ్రహించి నీ హస్తముతో బిడ్డని తాకమని అడుగుతా ఉన్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా. వారి ద్వారా ప్రభ మేము మరలా చెప్తున్నాం
ఉంటున్నాను, ఆనందించుడి అన్న ప్రభా. సహనముతో నాయన నువ్వు ఉన్నావు తండ్రి. నీకు సహనములో ఎదురు చూస్తా ఉన్నప్పుడు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటూ వారికి నీ యొక్క స్వస్థత బిడ్డకి కలుగును గాక ప్రభా. నీ సేవకునికి నాయన విడుదల 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 కలుగును గాక ప్రభా. అనేక చోట్ల నీ సాక్ష్యాన్ని పలుకుతున్నాయన దేవుడు నా జీవితంలో అద్భుతము చేశారని గర్వంగా, రోషంగా, పౌరుషంగా సాక్ష్యము చెప్పుటకు ప్రభా. పరిపూర్ణమైన స్వస్థత విడుదల నీ సేవకునికి కలుగును గాక ప్రభా. మా తోటి సేవకులుగా ప్రభా అందరూ క్షేమంగా ఉండాలని ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మా ప్రార్థన మీరు ఆలకించండి దైవమా. నీ వందనాలు చెల్లిస్తాం. నీ సజీవమైన రెక్కల్లో ఆరోగ్యం ఉన్నదన్నావు ప్రభా. నీ రెక్కల చాటున ప్రభా నీ సేవకుని దాచి ఉంచి సంపూర్ణమైన ఆరోగ్యము కలుగును గాక, విడుదల కలుగును గాక ప్రభా. నీ వందనాలు. నీ యొక్క అభిషేకముతో తాకండి, నీ గాయపడిన హస్తముతో తాకి స్వస్థత విడుదల కలుగును గాక. మా ప్రార్థనలకించి ప్రభా నీ సేవకుని నోటుతో మరొక సాక్ష్యము వినుటకు నీ కృపను అనుగ్రహించండి. మా ప్రార్థన మీరు ఆలకించారని మేము నమ్ముటకు ఒక అద్భుతమైన నీ సేవకునికి గొప్ప కార్యము జరిపించమని మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని, నీ సేవకుని పట్ల గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము నాయన ఒక మెరకల్ వారి జీవితంలో చేయడానికి నీ కృప దయచేసి నాయన మా ప్రార్థనలకి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ నీ సేవకు నీ రెక్కల చాటున సురక్షితంగా భద్రపరుచుకోమని మా ప్రార్థనలకి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన, ముగింపు క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనెడిక్షన్. ఐ వుడ్ రిక్వెస్ట్, ఉన్నారా? ఇందాక ఆరాధన జరిగించిన పాస్టర్ గారు ఉన్నారా? ఉన్నారా? ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. చక్కని వాక్యం ద్వారా ప్రభావ సేవకులు ఏ విధంగా ఉండాలో ప్రభావం తెలియజేసినందుకు నీకు ఆస్తుతులు ప్రభావ. అదే విధంగా అదే ప్రభావం వాడుకుంటున్నందుకు నీకు ఆస్తుతులు ప్రభావ. మరి ముఖ్యంగా ఈ దినం ప్రభావ వాక్యం చెప్పిన దైవజనుడిని జ్ఞాపకం చేసుకోవడం దేవా. ఆ బిడ్డకున్న ప్రభావ ప్రతి అనారోగ్యత నుంచి విడుదల దయచేయండి. ఆ బిడ్డ మీరు ముట్టి ప్రభావ స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి అడుగుతుంది. ఆ రిపోర్ట్లన్నీ నార్మల్ రావడానికి నీ కృప దయచేసి మీరు మహింపొందమని అడుగుతుందేవా. నీకు కొన్ని ఆస్తులు ప్రభావ. ఇంకా ఈ మినిస్ట్రీ ద్వారా అనేకులు ప్రభావ ఆదరణ పొందుటకు, ఈ మినిస్ట్రీ ద్వారా అనేకులు ప్రభావ చేర్చబడుటకు, చక్కని వాక్యం వినుటకు నీ కృప దయచేసి మీరు మహింపొందమని అడుగుతుందివా. మరి ముఖ్యంగా సాల్మన్ రాజు గారిని ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ చేస్తున్న మినిస్ట్రీని అంతా దీవించి ఆశ్రయించి మీరే మహింపొందమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆశీర్వాదం మీరే అయ్యండి అయ్యారు. ఆశీర్వాదం కొద్దిగా. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ, మరి ముఖ్యంగా మరి రెవరెండ్ డాక్టర్ జార్జ్ ముర్డాక్ గారికి ఆయన శరీరంలో ఎటువంటి క్యాన్సర్ కణం లేకుండా మరి లేదు అనే రిపోర్ట్ వచ్చేంత వరకు ఆయన కృప తోడైన నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. అయ్యగారు అందరూ ప్రైజ్ ది లార్డ్. Thank you so much. May God bless you and keep you safe and secure till we meet next week.